నేటి ముఖ్యాంశాలు. మా భూమిని కొందరు ఆక్రమిస్తున్నారు, పై అధికారులు కాపాడండి. జిన్గుర్తి గ్రామంలోని ఓ రైతు కుటుంబం ఆవేదన. అక్రమ ఆవుల రవాణాను నివారించండి. తాండూరు పట్టణ సిఐకి వినతి పత్రాన్ని అందజేసిన బజరంగ్ దళ్ ప్రతినిధులు. మున్సిపల్లో ప్రారంభమైన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ నెల 17న బక్రీద్ సందర్భంగా ఈద్గాలో ప్రార్థనల కోసం ఏర్పాట్లు పూర్తి. ఈద్గా కబ్రస్థాన్ కమిటీ అధ్యక్షులు యూసుఫ్ ఖాన్ వెల్లడి. తాండూర్ బ్లడ్ బ్యాంక్లో మార్వడి యువ మంచ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో సర్వే నంబర్ 147లో ఉన్న 9 ఎకరాల 20 గుంటల భూమిలో సుమారు 32 గుంటల భూమిని ఆక్రమించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, తమను పై అధికారులు కాపాడాలని జిన్గుర్తి గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. జిన్గుర్తి గ్రామానికి చెందిన హనుమమ్మ, నరేష్లు రికార్డుల ప్రకారం తమ పాస్బుక్ లో ఉన్న 9 ఎకరాల 20 గుంటల భూమి తమ పేరున ఉందని, దాని ప్రకారం తమ భూమి తమకు వదిలివేయాలని అన్నారు. తమను కొందరు బెదిరిస్తున్నారని, 32 గుంటల భూమిని ఆక్రమిస్తున్నారని, అందుకు తమ గ్రామానికి చెందిన కొందరు నాయకులు కూడా వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని హనుమమ్మ, నరేష్లు కోరారు. కొంత ప్రభుత్వ స్థలంతో పాటు తమ స్థలాన్ని కూడా ఆక్రమించడం ఎంతవరకు సబబని అన్నారు. రామయ్య నాక 15 ఎకరాలు, వాళ్ళకు 8 ఎకరాల 4 గుంటలు. ఆయన జైసి ముందలో అర్థం నాది నాకు కావాలి సారు, లేకుంటే నేను ఆనే చచ్చిపోతా. నమస్కారము. మాది తాండూరు మండల్ జినగుర్తి వికారాబాద్ డిస్టిక్. అయితే ఇట్లా 147 జినగుర్తి విలేజ్ లో హైదరాబాద్ వాళ్ళు కొన్నారు. అయితే మా ఊర్లో కొందరు లీడర్లు ఉన్నారు. ఆ లీడర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక అక్రమంగా వచ్చేసి మా చేనులో ఇలా ఒక 2 ఎకరాలు వస్తుందని చెప్పేసి కబ్జా పెడుతుండ్రు వాళ్ళు. కానీ అక్రమంగా వచ్చేసి మా చేనులో ఇప్పుడు అనలంగా ఇట్లా జేసీబీలు పెట్టి సాఫ్ చేస్తుండ్రు. ఇప్పుడు ఆపేసినా కానీ ఇంటలేరు వాళ్ళు. 9 ఎకరాల 20 గుంటలు మాకు పెట్టి మిగతాది మీరు ఎంతనైనా తీసుకోండి, మాకు అవసరం లేదు, ఇక మా దాంట్లోకి రావద్దని చెప్పేసి కోరుకుంటున్నాం. అయినా ఇంటలేరు. ఊర్లో లీడర్లు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తుండ్రు, వాళ్ళు బెదిరిస్తుండ్రు. రేపటి నాటికి మాకు ప్రాణాయామం ఉంది సార్. ఎట్లా అంటే గుండ్లు గండ్లు ఉండే దేవుడు ఉండేందుకు వాళ్ళ అన్నోళ్ళు లేదా తమ్మునికి 1 ఎకరా భూమి ఎక్కిచ్చిండ్రు. నాది అమ్మంగా 9 ఎకరాలన్నర 26 గుంటలు ఉంటుంది. 9 ఎకరాలు 26 గుంటలు ఉంటుంది. వాడు ఎక్కడో నా మనవాళ్ళు నా పిల్లలు లేవు అని అమ్ముకొని వాళ్ళది మొత్తం అమ్ముక తిన్నారు సార్. నేను పెట్టుకున్న పిల్లలని రేపు ఎవరు గంజి పోస్తే వాళ్ళకని పెట్టుకున్నందుకు నా ఎంట తలిగిండు. దేవునికి బాట ఇడుస్తామన్నారు సార్ మా పాలెం. ఆ దేవుని కొరకు కూడా తమ్మునికి బాగలేని గుండ్లు గండ్లు పిల్లలు లేవని తను తీసుకున్నందుకు ఎక్కడ ఇచ్చిండ్రు. వాళ్ళ భూమి మొత్తము 16 ఎకరాల 6 గుంటలు వాళ్ళకొకరొకరికి. వాళ్ళది మొత్తం అమ్మక తిన్నారు. నాది ఒకదాంది మా పాలేళ్ళు అన్నదమ్మ ఎల్లప్ప అడమప్ప వేరే వాళ్ళు మా ఊరోళ్ళే. పేరే రాదు నాకు. నేనేం తిరుగుతాను నా బిడ్డ ఊళ్ళే తిరగాను. మాటలు తొందర పోతాయి, నడవనికే రాదు, ఎక్కడ వెళ్ళను. ఇది నా భూమి కాడికి వాళ్ళు వస్తే వాళ్ళు చంపమంటున్నారు సార్ నన్నంట. ఆడికి వస్తే పోలీస్ స్టేషన్ కూడా పోయినా, అమీన్ సావు కూడా వచ్చిండు. 10 కొట్టే రాత్రికి కొల్చిండ్రు. కొల్చి ఆడికి జైసి పెట్టి నేను ఒకతనే కూర్చున్నా. ఆడికి జైసి పెట్టి దోవిండ్రు. చూడు 10 కొట్టే రాత్రికి వచ్చిండ్రు. నన్ను సర్వే చేసేటోళ్ళు ఎవరు రామలింగారెడ్డి ఉండరు, అందరు ఉండరు. నా భూమి నాకు కావాలి. నా ఉర్రము మొదలు నా అత్తమ్మ ఆడికి పెట్టించిండో ఆడికి నాకు ఉండాలి. ఎక్కువ ఉంటే కూడా నాకు అవసరం లేదు. నా అత్త మామ పెట్టిన కాడికి నాకు ఉండాలి. నా మోగన్ సంబంధి కూడా కట్టుకున్నాడు. ఆనే గుడి కట్టిండు. అంతకు మా అత్త మామ ఇచ్చిన కాడికే నాకు ఉండాలి. నాకు వాళ్ళది వద్దు, నాది వాళ్ళకొద్దు. 9 ఎకరాల 26 గుంటలు ఉండాలి. ఎంత?
9 ఎకరాల 26 గుంటలు. జిల్లా కలెక్టర్ గారు కోరుకుంటూ, ఎస్పీ గారు సార్ గారు కోరుకుంటూ మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. తాండూర్ బజరంగ్ దళ్ శాఖ తరపున శనివారం తాండూర్ పట్టణ సీఐ సంతోష్ కుమార్ కి బక్రీద్ సందర్భంగా అక్రమ గో రవాణా, గోహత్య జరగకుండా నివారించాలని, అరికట్టాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా సంయోజక్ వెంకట్ సాయి, నవీన్ ముదిరాజ్, బాలు, శివాజీ, నిఖిల్, శివకుమార్, అరుణ్, రవి, విశ్వనాథ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. సోమవారం బక్రీద్ సందర్భంగా అక్రమ గో రవాణా మరియు వ్యవసాయానికి పనికొచ్చే నివేదికలని చంపొద్దని మరియు అక్రమ రవాణా నిర్వహించాలని చెప్పి సీఆర్ని కలిసి నియమం జరిగింది. గోవులని చంపొద్దన్న పెద్ద నియమం ఉన్న గోవులు మన హిందువులకు దేవ సమానం. అది రోజు పూజింపబడతాయి. వాటి హత్య మన హిందువులకు ఎంతో మనోభావాలు బదిస్తుంది. వాటి కాపాడాలని చెప్పి అలానే అక్రమ రవాణా ఆపాలని చెప్పి సీఆర్ని కలిసి నియమం జరిగింది. తాండూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో ప్రత్యేక కౌంటర్లో శనివారం ఉదయం 10:30 నుండి ప్రజాపాలన దరఖాస్తులను మున్సిపల్ అధికారులు స్వీకరించారు. ప్రజాపాలన దరఖాస్తుల సమర్పణ కోసం తాండూర్ పట్టణ ప్రజలు సుమారు 100కు పైగా అర్జీ పెట్టుకున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ ఈ నెల 17న సోమవారం జరగనుందని, అందుకు చెంగేస్పూర్ రోడ్డులో గల ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈద్గా కబ్రస్థాన్ కమిటీ అధ్యక్షులు యూసుఫ్ ఖాన్ తెలిపారు. ఈదుల్ అదా నమాజ్ ఉదయం 8 గంటలకు ఉంటుందని, ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరులందరూ హాజరు కావాలని యూసుఫ్ ఖాన్ ఒక ప్రకటనలో కోరారు. ఈ కార్యక్రమంలో ఈద్గా ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఫసియుద్దీన్, కోశాధికారి ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. बिरादर इस्लाम को ईदगाह कब्रस्तान कमेटी पेश की ईद की मुबारकबाद पेश करती है। अल्लाह के फजल से ईदगाह कब्रस्तान कमेटी ने जदीद ईदगाह चंगेजपुर रोड का तमाम तकमील को पहुंचा, नमाज के लिए बिल्कुल तैयार है। इंशाअल्लाह ईद की नमाज ठीक 8 बजे अदा की जाएगी। आप हजरात से वक्त की पाबंदी के लिए दरख्वास्त करते हैं। ये अल्लाह का करम है, नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम का सदका है। अल्लाह के हुक्म है कि ईद की नमाज शहर के बाहर पढ़ना। नबी सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नत है कि ईद की नमाज शहर के बाहर पढ़ना। नबी सल्लल्लाहु अलैहि वसल्लम का फरमान है कि ईद की नमाज ईदगाह में पढ़ना। लिहाजा हम लोगों ने इसके लिए मक्के और मदीने की दुआओं के बिलखुसूस इसके साथ हमने ये मेहनत की। अल्लाह ने हमारे इस मेहनत को कामयाब किया। आज अल्लाह के फजल से 2011 से हमारी कमेटी खिदमत करती आ रही है, जबकि कुछ नहीं था। ये हमारे अल्लाह ने हमसे काम लिया कि खुशनुमा ईदगाह बनाया और इसके लिए हुकूमत वक्त से हमने ताउन लिया। और मक्के मदीना में दुआ होती है नमाज के लिए। हमारे जो हज्जाज इकराम जो तांडूर से गए हुए हैं, जो भी रिश्तेदार हैं हमारे भांजे वगैरह, दुआ कर रहे हैं कि अल्लाह तांडूर में खुशू खुशू से नमाज हो, मौसम को साजगार करे। अल्लाह हमेशा हमारे को इसमें कामयाबी अता किया है, हमेशा मौसम साजगार रहता है। और अल्लाह के नबी के सल्लल्लाहु अलैहि वसल्लम का फरमान है ईद की नमाज ईदगाह में पढ़ना चाहिए। चंद हजरात कुर्बानी की जल्दबाजी में मस्जिदों में नमाज पढ़कर कुर्बानी करते हैं, जबकि कुर्बानी के लिए 3 दिन मुकर्रर है, जिसकी वजह से नबी के सुन्नत तर्क हो जाती है। कि अल्लाह आपसे अपील करती है ईदगाह कमेटी कि आप ज़रूर ईदगाह में नमाज पढ़े। और एक ज़माना था ये ईदगाह जो पुराना ईदगाह है शहर के बीचों बीच आ गया। हमारे बुजुर्गों ने सोचा कि भाई अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नत है कि ईद की नमाज शहर के बाहर पढ़ना। तो उन्होंने अपनी मेहनत की, जिसमें अलहाज मोइनुद्दीन खान साहब, यूसुफ अली जनता बदर साहब, खयूम पाचा साहब, मंसूर करीम साहब, बहुत सारे लोग थे। इन्होंने खादी साहब से ज़मीन को ख़रीदा 98 में 98 में। और उसके बाद 1-2 नमाज हुई, उसके बाद बंद कर दिया गया। इसलिए बंद हुआ कि अहले हदीस का ईदगाह सामने था, उनके लोग नमाज पढ़ के आ रहे थे, हम भी आ रहे थे, दोनों के बीच में ट्रैफिक में खलल हो रहा था। अहले हदीस के हजरात ने अपने दिल को बड़ा करते हुए ईदगाह को, उनके ज़मीन को बेचकर दूसरी तरफ ईदगाह बनाया। अफसोस है आज कि एक नाम नेहाद सियासी आदमी हैं जो अपनी सियासत का जोर चलाते हुए पुराने ईदगाह में नमाज पढ़ाने के लिए वर्गला रहे हैं, जबकि ये तांडूर में हैदराबाद से यहाँ तक मिसाल है कि ऐसा ईदगाह, ऐसा अमन और ऐसा सुकून 25,000 आदमी नमाज पढ़ते हैं।
बिला मज़हब बिला तफरक़े के, और आज उसके अंदर निफाक डालने के लिए ये पुराने ईदगाह में नमाज़ पढ़ने के लिए कोशिश कर रहे हैं। और इंशाअल्लाह वो इसमें तो अल्लाह उनको कामयाब नहीं करेगा, और अल्लाह इस फितने की उनको अल्लाह ज़रूर सज़ा देगा। ये अल्लाह से उम्मीद है। अल्लाह फरमा रहे हैं, तुम अगर इंसानों में फितना डालते हैं तो मेरे में से नहीं है। और हम आपसे गुजारिश कर रहे हैं कि ईद की नमाज उन्हीं हमारे बुजुर्गों ने ख़रीदा और हमने आलीशान ईदगाह बनाया है, और आप अपने नज़रों से देख रहे हैं आंध्रा महाराष्ट्र कर्नाटक में ऐसी ईदगाह नहीं है। और आप लोगों से अदब गुजारिश करता हूँ कि आप हदीम ईदगाह में, नए ईदगाह में नमाज़ पढ़कर नबी की सुन्नत को ज़िंदा करें, अल्लाह के हुक्म पे चलें और कौम में इत्तेहाद का मुजाहरा करें। इत्तेहाद ज़िंदगी है, इंतशार मौत है। मेरे भाई यहाँ इस ईदगाह में मिसाली इंतज़ामात हैं। गरीब हजरात के लिए बसों का नफ्स किया गया है, और हंडी के आप लोग जो लोग रहते हैं उनके लिए व्हील चेयर पर हमारी कमेटी ढकल के ईदगाह में लाती है, और यहाँ पर ज़ईफ़ लोगों के लिए चेयर्स रखा गया है। फ़र्श का माकूल इंतज़ाम है, और बैतुल खला तहारत खाने बनाए गए हैं, और वज़ू खाने बनाए गए हैं। बहुत बड़ा वज़ू खाना है 116 आदमी का, और भी एम्बुलेंस है यहाँ पर। और नौजवानों की तरफ से बादशाह मियाँ वाटर सप्लाई, नज़ीर मियाँ की तरफ से, तमाम लोगों की तरफ से पानी का सप्लाई है, शरबत का इंतज़ाम है, तमाम इंतज़ाम। हुकूमत वक्त यहाँ आती है, MLA MLC वगैरह MP जो भी आते हैं आकर यहाँ पर हमारे पास जो हमारे हिंदू भाई हमारे ईद की मुबारकबाद के लिए यहाँ बैठते हैं कि हमारी इस एकजहती को देख के मुतासिर होते हैं। यहाँ के SP साहब, DSP साहब, पुलिस डिपार्टमेंट, हर आदमी ये देख के खुश होता है कि वाह, एक मुसलमानों की एकजहती है, कि मुसलमानों में ऐसा इत्तेहाद है कि एक आदमी की क़यादत में इतने लोग जमा होते हैं और अमन रहता है, कोई किरकिरी नहीं होती। अफसोस है कि हमारे ही लोग हैं कि हमारे बीच में खलल डालने के लिए नमाज पढ़ाने के चक्कर में, इंशाअल्लाह वो तो उनके मंसूबे में अल्लाह उनको क्या करने वाला है वो अल्लाह बताएंगा, वक्त बताएगा। लिहाजा आप लोगों से गुजारिश है कि यहीं पर नमाज पढ़िए और नबी की सुन्नत को जिंदा करिए। नबी की सुन्नत को जिंदा करना सब सिद्धों का सवाब है। मेरी तलब भी नहीं के करम का सदका है। ये कदम उठते नहीं उठाए जाते हैं, ज़ौक़ ज़ाते गिरामी से है, शर्फ आपकी गुलामी से। ये जो कहीं ताबे रसूल नहीं, लाख इताअत करे कबूल नहीं। और चंद आप हज़रात से, आप सभी हज़रात ईदगाह तशरीफ़ लाकर मिली इत्तेहाद का सूबत दें और हमारी ईदगाह कमेटी की हक़ में दुआ कीजिए। इंशाअल्लाह नमाज ठीक 8 बजे बिला ताख़िर का अदा की जाएगी। జూన్ 14న అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా తాండూర్ పట్టణంలోని బాలాజీ మందిర్లో మార్వడి యోమన్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంలో 20 మందికి పైగా రక్తదానాన్ని చేశారు. ఈ సందర్భంగా మార్వడి యోమన్స్ జాతీయ కార్యదర్శి మన్మోహన్ సరడా మాట్లాడుతూ రక్తదానం మహాదానం అని, మన రక్తంతో ప్రమాదంలో ఉన్న ఇతరులను రక్షించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మార్వడి యోమన్స్ అధ్యక్షులు అనిల్ సరడా మరియు మార్వడి యోమన్స్ ప్రతినిధులు తదితరులు पाल्गొన్నారు। द्वारा जो भव्य रैली का आयोजन किया था बालाजी मंदिर के अंदर, हम जो एक्सपेक्ट कर रहे थे उससे कई गुना ज़्यादा आप लोग यहाँ पर पधारे, हमारा मनोबल बढ़ाए। और मैं बहुत आभारी हूँ कि शार्ट पीरियड में आप लोग इस महेश्वरी संगठन के कार्यक्रम में बढ़ चढ़ कर भाग किया। विशेषकर महिलाओं को हम लोग अनुरोध किए थे कि आप चुनरी की साड़ी में आओ, और इतने तादाद में लोग यहाँ पर पहुँचे। और युवा साथी और साथ में हमारे समाज के बड़े लोग भी यहाँ पर इस कार्यक्रम में पधारे, और बहुत बहुत धन्यवाद। और उसके अलावा कल भी जो कार्यक्रम है वहाँ पर 2 बजे से महेश्वरी भवन से भव्य रैली, जिसमें लगभग आंध्र तेलंगाना के लगभग जितने भी महेश्वरी है 90% शायद वहाँ पहुँचेंगे। और बहुत धूम धड़ाके के साथ वो रैली रहती है, और हर जगह पर, हर चौराहे पर वहाँ पर कुछ न कुछ कार्यक्रम वहाँ पर वो लोग आयोजन करते हैं। तो एक देखने लायक वो रैली रहती है। तो मैं आप सभी से निवेदन करता हूँ कि एक 4-5 घंटे के लिए तो अवश्य कल हैदराबाद आए, ताकि ये न लगे कि आप वीडियो में देखेंगे कितनी अच्छी रैली थी, हम ना जा पाए। हम गाड़ी की व्यवस्था भी करेंगे। अगर हमको आज अगर कोई सूचित करते हैं कि हम आ रहे हैं तो हम आए। मुंबई सोमानी को अगर आप लोग తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్